రాష్ట్రంలో కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యానికి పాతరా సీఎం రేవంత్ రెడ్డి కర్ర పెత్తనంపై మంత్రులు గరంగరం. తమను ఉత్సవ విగ్రహంలా మార్చేశారంటూ ఆవేదన. ప్రజల ముందు డమ్మీలుగా చూపిస్తున్నారనే ధ్వజం. విజయాలు తన ఖాతాలో, వైఫల్యాలు మానెత్తిన వేస్తారా? ప్రతి శాఖలో షాడో మంత్రులను పెట్టారంటూ నిప్పులు. దాంతోపాటు మంత్రులంటే నమ్మకం, గౌరవం అసలే లేదని ఆవేదన. ఇట్లయితే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదని స్పష్టీకరణ. మంత్రులు వర్సెస్ అధికారులు. ఈ పంచాయతీ కూడా మీరు చూడుర్రి. యూనిఫామ్ల పంపిణీలో ఒకరిపై ఒకరు నిందలు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేయడం లేదు. సంక్షేమ శాఖల అధికారులపై మంత్రుల మండిపాటు. ఆలస్యంగా అనుమతులిచ్చి మమ్మల్ని బాధ్యులను చేస్తే ఎలా? మంత్రుల తీరుపై నొచ్చుకున్న సీనియర్ ఐఏఎస్లు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిజం. ఒక ఏంది అంటే పచ్చి నిజం అంటారు చూడు. ఇది ముఖ్యమంత్రి మంత్రులను నమ్ముతాడు, మంత్రులు ముఖ్యమంత్రిని నమ్ముతాడు. ప్రతి శాఖలో మంత్రి అనేటైనే ఉత్సవ విగ్రహం మాత్రమే. ఆ మంత్రిలో షాడో మంత్రి ఉంటాడు. మళ్ళీ ఆ శాఖలో షాడో మంత్రి ఉంటారు. ఇది రెండో అంశం. అయితే మూడో అంశం ఏంటంటే మంత్రులు చెప్పిన మాట అధికారులు వినరు, అధికారులు ఏం మాట ఈయనకు చెప్పారు. ఆ శాఖలో ఇంకో షాడో మంత్రి ఉంటారు కదా, ఆయనకు చెప్తారు. ఇదే రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గమైన పరిపాలన అంటది. దుర్మార్గమైన పరిపాలన అంట నేను. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు రక్షణ కల్పించాలి, ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాలి, ప్రజలను పూర్తి స్థాయిలో అభివృద్ధి బాటలో నడిపించాలి. ప్రజలకు ఏం కావాలన్నా క్షణంలో అక్కడ ఉంచాల్సిన ప్రభుత్వం ఈరోజు వాళ్ళు కొట్టుగా చేస్తూ ఉన్నారు. మరి ప్రజలకేం రక్షణ కల్పిస్తారు వీళ్ళు? ప్రజలకు ఏం పథకాలు ఇస్తారు? ప్రజలకు ఏం పరిపాలన చేస్తారు? వాళ్ళే చక్కగలేరు, ఇంకా ప్రజలనే ఏం చూసుకుంటారండి? తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించురు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ చూడుర్రి. ముఖ్యమంత్రి కర్రపెత్తనంపై మంత్రులు మండిపడుతున్నారా? కీలక ప్రాజెక్టులు, పాలసీ నిర్ణయాలు, సాధారణ పాలనాపరమైన వ్యవహారాలలో మంత్రులను కాదని సీఎం ఒంటెద్దు పోకడలతో పోతున్నారా? తన దగ్గర పెట్టుకున్న 11 కీలక శాఖలు చాలక సహచర మంత్రుల శాఖలోకి తరచూ వేలు పెడుతున్నారా? ప్రతి శాఖలో తన మనిషిని కీలకంగా పెట్టుకుని వ్యవహారం నడిపిస్తున్నారా? కాంట్రాక్ట్లు, కమిట్మెంట్లు, కమిషన్లు, కబ్జాలు ఏమైనా వన్ మ్యాన్ షో అనే సంకేతాలు ఇస్తున్నారా? బ్యూరోక్రాట్లకు పోస్టింగులు ఇస్తున్నప్పుడే తన ఆదేశం లేదా తన ఆప్షన్లోని షాడో సీఎంలో నేతల ఆదేశాలు మాత్రమే అమలు చేయాలంటూ ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారా? మంత్రులు బ్యూరోక్రాట్ల మధ్య ఉద్దేశపూర్వకంగా అంతరాన్ని పెంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు మంత్రుల మాట వినకుండా చేస్తున్నారా? క్యాబినెట్ సహచరులకు ముఖ్యమంత్రికి మధ్య ఏర్పడిన అగాధం రోజురోజుకు పెరిగి పెద్దదవుతుందా? సీనియర్ మంత్రులు ఒకవైపు, సీఎం మరోవైపు అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందా? ఏడాది కాలంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వస్తుంది. ఇది మన రేవంత్ రెడ్డి పరిపాలన. మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పరిపాలన. ఇది మన రాష్ట్రంలో చోటు చేసుకున్న మంత్రులకు సంబంధించిన పంచాయతీ. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? మళ్ళీ మనది ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం. ప్రజలకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అనేక రకాలుగా సంక్షేమ పథకాలు ఇస్తా అని చెప్పిన ప్రభుత్వం. మళ్ళీ సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకున్నారు. రైతు ప్రభుత్వం అన్నారు, నిరుద్యోగుల ప్రభుత్వం అన్నారు, ఉద్యోగుల ప్రభుత్వం అన్నారు, కార్మికుల ప్రభుత్వం అన్నారు, కర్షకుల ప్రభుత్వం అన్నారు, డాక్టర్ల ప్రభుత్వం అన్నారు, యాక్టర్ల ప్రభుత్వం అన్నారు, లాయర్ల ప్రభుత్వం అన్నారు, ఆఖరికి జర్నలిస్టుల ప్రభుత్వం కూడా వీళ్ళే అన్నారు. ఇది నేను చెప్పిన మాట కాదు. పలు సందర్భాలలో రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పిన మాట ఇది. కానీ ఈరోజు రియాలిటీ ఏంది? ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామం ఏంది? ఈ రాష్ట్రంలో జరగాల్సిన ఇవేనా? ఈ రాష్ట్ర పరిపాలన గిట్లనే ఉంటుందా? మరి గిట్లయితే ఎట్లా? ఇది తెలంగాణ సమాజం అడుగుతున్న ప్రశ్న. ఇది తెలంగాణ సమాజం నుంచి వస్తున్న ప్రశ్నలు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ముఖ్యమంత్రికి మంత్రులకే సఖ్యత లేకపోతే రాష్ట్ర పరిపాలన ఏం చేస్తారు? ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులకే సఖ్యత లేకపోతే ఈ పరిపాలన ఎట్లా? ఏమన్నా సమాధానం ఉన్నదా వీళ్ళ దగ్గర? ఏమన్నా సమాధానం చెప్తారా? ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదేమి రాజ్యం, పరాయి పాలన. తెలంగాణ ఉద్యమంలో పలికే నినాదాలు కాదు ఇది. స్వరాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత పలుకుతున్న నినాదాలు అనుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యావత్తు తెలంగాణ సమాజం కూడా మేలుకోవాలి. ఎందుకు అంటే, వాళ్ళ మధ్య సఖ్యత లేనప్పుడు నువ్వేం పరిపాలన చేస్తారు చెప్పురు.
ఊళ్ళో ఏదైనా పంచాయతీ జరిగితే నలుగురు పెద్ద మనుషులు ఆడ కూర్చొని వాళ్ళ మధ్యన సక్కత లేకపోతే నీ తీర్పేందని కొట్లాడుకుంటే కుక్కలు చింపిన ఇస్తారాకు లెక్క ఎట్లయితే అవుతుందో ఆ పంచాయతీ ఈరోజు రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు నమ్ముకున్న ఓటేసి అధికారంలోకి తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇస్తారాకుని చింపుకునే పరిస్థితికి తీసుకొస్తున్నది. పోనీ గత ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలను ఏమన్నా అమలు చేస్తారా అంటే లేదు. పోనీ ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు అమలు చేస్తారా అంటే లేదు. మరి ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం? గుడ్డి గుర్రానికి పళ్ళు దోముతున్నదా? ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం? మరి ప్రజలకు ఎప్పుడు సమాధానం చెప్తుంది? ప్రజలకు ఎప్పుడు జవాబుదారీగా ఉంటుంది? ప్రజలకు ఎప్పుడు వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది ఈ ప్రభుత్వం? ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే ఘోరమే ఉంటుందండి. అరే అధికారులదో బాట, మంత్రులదో బాట, ముఖ్యమంత్రిదో బాట, నిర్ణయాలు ఎవ్వరికి వారే యమునా తీరే. మీరు ఏనన్నా జావర్రా గోదాట్ల పడి అంటారు చూడు. ఊళ్ళల్లో ఏదన్నా జరిగితే నువ్వు ఏనన్నా పోరా నైనా అని ఇంట్లోనో బయటనో ఆడిడ అనుకుంటారు కదా. గట్లనే అయిపోయింది ఈరోజు రాష్ట్రంలో. నిజంగా రాష్ట్ర పరిపాలన చూస్తే బాధ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక్కరి కోసం కాదు. ఏ ముఖ్యమంత్రి బాగు కోసమో, ఏ మంత్రుల కోసమో, ఇప్పుడున్న 16 మంది కేబినెట్ ఉన్నారు కదా, వాళ్ళ కోసమో కాదన్న ఇది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 4 కోట్ల మంది జీవితాలను తలరాతలు మార్చే కూర్చేది. స్వరాష్ట్రం వచ్చింది, నిధులు లేవని దొంగ ముచ్చట్లు చెప్తున్నారు కానీ మంచిగానే ఉన్నాయి పైసలు. బయటికి మాత్రమే నిధులు లేవు అంటారు. మరి వాళ్ళ ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి? ఒక్కొక్క ఎమ్మెల్యే BMW కారు, ఆడి కార్లు, స్పోర్ట్స్ కార్లు యాన్ని ఉండొస్తున్నాయండి. ఇదే ఎలక్షన్స్ 2022-23 ఎలక్షన్స్కి ముందు మనకి ఉండడానికి ఇల్లు కూడా లేదు. సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అక్కడక్కడ చూస్తున్న చాలామంది ఈ తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో చూస్తూ ఉన్నా. కనీసం వాళ్ళు ఎన్నికలలో పోటీ చేసినప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈరోజు BMW కార్లు, స్పోర్ట్స్ కార్లు, ఆడి కార్లు, ఇంకో కారు కోట్ల ఖరీదైనాయి. 15 కోట్లు, 20 కోట్లు, అన్ని కోట్ల విలువ చేసే కార్లు ఎక్కడి? అరే ఉండడానికే ఇల్లు లేదంటివి కదా. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? ముఖ్యమంత్రి వీళ్ళందరి మీద ఏమన్నా సిబిఐ కానీ ఏసీబీ విచారణ ఏమన్నా జరుపుతాడా? వీళ్ళు తినడానికి, దోచుకోవడానికి పైసా ఉంది, ప్రజలకు బాగు చేయడానికి మాత్రం పైసా లేదు. నేను చెప్తున్నా కదా, ఇదే రాష్ట్రంలో జరుగుతున్నది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. నేనేమంటున్నానంటే మొత్తం పంచాయతీ చాలా దయనీయంగా ఉంది రాష్ట్రంలో. మీకు ఇంకొక ఉదాహరణ లైవ్లోనే కళ్ళ కట్టినట్టుగా మీరే చూడరి. మీరు ప్రతిరోజు నమస్తే తెలంగాణ పత్రిక ఓపెన్ చేయండి. 2022-23 తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి స్టిల్ ఈరోజు 6/18/2026 ఈరోజు వరకు పేపర్ ఆన్ చేయండి. మొత్తం భూముల దోపిడీ తప్ప కాంగ్రెస్ పార్టీది ఏమన్నా మంచి చేసిండా? ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉండొచ్చుగాక, కానీ నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త చూడురి. ఈ రాష్ట్ర సంపదను కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా కొల్లగొడుతుందో ఆ కథనాలు చూస్తే మీకే కనబడదు. నేను పేరుతో సహా చెప్పిన కదా. ఇక చూడురి, ఇక్కడ చూడు. అల్లిడి భూములలో హీల్ట్ దందా ఏంది? గోపనపల్లిలో ఉన్న ఖరీదైన అల్లిడి ఫ్యాక్టరీకి సంబంధించిన భూములకు టెండర్. పరిశ్రమ అభివృద్ధికి గతంలో సర్కారు 53.13 ఎకరాల భూసేకరణ, ఏటా 100 మందికి ఉపాధి కల్పిస్తామన్న యాజమాన్యం హామీ. ఫ్యాక్టరీ మూసేసి ఏళ్లుగా సినిమా షూటింగ్లకే అద్దె, కోట్లల్లో ఆర్జన. హీల్డ్ కింద అనుమతికి పొరుగు రాష్ట్రాల ముఖ్యనేతను ఆశ్రయించిన ఓనర్. ఇక్కడి ముఖ్యనేత ఆదేశంతో దగ్గరుండి పనులను చక్కబెడుతున్న ఆత్మ. పనిలో పనిగా హెచ్సికి చెందిన మరో 20 ఎకరాల పైన కూడా నేతల కన్ను. 118 ఎకరాలలో ఆకర్ష అహర్యాలు నిర్మాణానికి ఓ సంస్థతో ముగిసిన డీల్. హీల్డ్ పాలసీ కింద అనుమతులు ఇచ్చేందుకు సిద్ధమైన పరిశ్రమ శాఖ. కాలుష్యకారక పరిశ్రమలన్నీ ఔటర్ రింగ్ రోడ్ అవతల తరలించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చామని చెప్తున్న హీల్ట్ స్కీమ్ ఇప్పుడు అధికార పార్టీ నేతల భూ స్కామ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఈ పాలసీ తెర మీదకి వచ్చినప్పటి నుంచి ఎన్నెన్నో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ గోపనపల్లిలో అత్యంత విలువైన భూములను హీల్డ్ ముసుగులలో కొట్టేయడానికి ప్రభుత్వ పెద్దలు భూదందాకు తెరలేపడం సంచలనంగా మారింది. ఘోరమీది. చూడురి, దోచుకో ఏమన్నా చేసుకో, ఎంతైనా సంపాదించు, గదే ఉన్నది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడక ముందుకే రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గోపనపల్లి గ్రామంలో అల్యూమినియం ఫ్యాక్టరీ ఏర్పాటైంది. అల్యూమినియం ఇండస్ట్రీస్ లిమిటెడ్ అంటే అలీడ్ పేరిటే ఏది నెలకొల్పైన ఈ ఫ్యాక్టరీ కోసం దాదాపు 45 ఎకరాల భూమిని 1960 దశకంలోనే కొనుగోలు చేశారు. ఇది కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి ఈ భూమిని కొనుగోలు చేసి ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పరిశ్రమలలో ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో ఫ్యాక్టరీని విస్తరించేందుకు సంబంధిత యాజమాన్యం అప్పటి ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు అప్పటి ప్రభుత్వం ఫ్యాక్టరీని ఆనుకొని ఉన్న ఒక వ్యక్తికి చెందిన 43.13 ఎకరాల ప్రైవేట్ భూమితో పాటు దాని పక్కనే ఉన్న CIFLకు చెందిన మరో 5 ఎకరాలు 10 ఎకరాలు ఇలా మొత్తం 53.13 ఎకరాల భూమిని సేకరించి ఈ అల్యూమినియం ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానికి అందించింది. ఈ అల్యూమినియం ఫ్యాక్టరీకి సంబంధించి ఇప్పుడు 100 కోట్లైన భూమి ఇది. ఈ 100 కోట్ల భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో దీన్ని ఎట్లనైనా హీల్ టు పాలసీయా లేదా ఇతర పాలసీయా తీసుకొచ్చి దీన్ని ఖతం చేయాలని చూస్తున్నారు. అసలు విషయం ఏందో తెలుసా మీకు? ఇందులో ఇది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నేత కుట్ర కాదు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన ఓ వ్యక్తి, అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ఆత్మగా పేరు చెప్పుకొని తిరుగుతున్న వ్యక్తి, ఆయన కూడా ఆత్మలా భావిస్తున్నాడు అనేది బయట జరుగుతున్న చర్చలో అలాంటి వ్యక్తి ఇందులోకి రంగప్రవేశం చేసి ఏకంగా ఇందులో ఏం జరుగుతుంది అంటే ఈ అల్యూమినియం ఫ్యాక్టరీకి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో విస్తరణ కోసం జరిగింది. అయితే విస్తరణ కోసం జరిగినప్పుడు ఇక్కడ స్థలం ఉంటుంది కదా, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సినిమా షూటింగ్లకు కానీ సినిమా షూటింగ్లకే ఇప్పుడు ప్రధానంగా కూడా దీన్ని రెంట్కి ఇవ్వడం లేదా లీజుకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ రెంటుకు లీజు సినిమా ఇండస్ట్రీ ఎవరి చేతిలో ఉంది? ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థలో ఉంది. వాళ్ళు ఏం చేసిర్రు అంటే ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ దీని మీద కనబడ్డది. దీన్ని ఏమన్నారంటే హీల్ టు పాలసీ కింద తీసుకువచ్చేసి ఈ భూమంతా మాకు ఇవ్వరాదు పనిలో పనిగా, ఎందుకంటే ఇక్కడ 20 ఎకరాలు ఉన్నాయి, మొత్తం 118 ఎకరాలు ఉన్నాయి కూడా, ఇది నాకు ఇచ్చేస్తా నేను ఏంటంటే ఆకాశాన్ని దాకే బిల్డింగులు కట్టుతా, దాంట్లోని కమిషన్ ఇస్తా, వాటా 50-50. నువ్వు నాకు భూమి అప్పచెప్పు, నేను బిల్డింగులు లేపుతా, ఇద్దరం వాటాలు పంచుకుందాం. 118 ఎకరాలలో జరగబోయే పంచాయతీ గదే. ఇది ఎవరిని అడిగినా చెప్తారు కదా. ఇది అల్యూమినియం ఫ్యాక్టరీకి సంబంధించి దాని యొక్క 43 ఎకరాలు దానికి సంబంధించింది. ఈ 45 ఎకరాలేమో 1960వ సంవత్సరంలో వీళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు దీన్ని బకాసూరు లెక్క లేకపోతే భూ రాక్షసుల లెక్క దీన్ని గుంజుకొని ఇప్పుడు దీన్ని అమ్మే ప్రయత్నం జరుగుతుంది. చూడురు మీరు, అంటే రాష్ట్రంలో భూదోపిడి తప్ప మరేది కనబడతలేదు. ఇది తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాల్సిన విషయం.